హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే కొత్త నవల స్టార్ట్ చేశాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. న్యూస్ రిపోర్టర్స్ రూప సుమతి చుట్టూ గుమిగూడారు. రూప ఫ్రెండ్స్ హుర్రే రూప అంటూ ఆడపిల్లలు రూపని చుట్టుముట్టి అభినందనలు తెలుపుతూ సంబరంగా అరిచారు. మగపిల్లలు సురేష్ని చుట్టుముట్టి రూప వైపు లాక్కొచ్చారు, బలవంతంగా గింజుకుంటున్నా వినకుండా. కాంప్రమైజ్ బాయ్, రూపని పెళ్లి చేసుకో, అన్ని అభిప్రాయ భేదాలు పోతాయి. వి ఆల్ వాంట్ యూ బోత్ హ్యాపీ అంటూ ఇద్దరి చేతులు కలపబోయారు స్నేహితులు. సురేష్ విసురుగా చెయ్యి లాక్కుని తిరస్కారంగా రూపవంక తీవ్రంగా చూస్తూ, పెళ్ళా? దీన్నా? అంతకంటే జైలు శిక్ష సంతోషంగా అనుభవిస్తాను. నన్నింత చేసిన, ఇంత అవమానం చేసిన దీన్ని పెళ్ళాడతానా? కంఠంలో ప్రాణం ఉండగా చెయ్యను. పౌరుషంగా ఆవేశంగా రూపను మింగేసేటట్టు చూస్తూ అన్నాడు. ఆ తిరస్కారం చూసి రూప కూడా ఏహ్యంగా సురేష్ను చూసింది. నీవు పెళ్ళాడతానన్నా నిన్ను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను మిస్టర్. నిన్ను పెళ్ళాడాలని ఈ కోర్టుకెక్కలేదు. నీకు బుద్ధి చెప్పడానికి ఎక్కాను. నా కోరిక తీరింది. నౌ యూ గో టు హెల్. ఐ హేట్ టు టాక్ టు యూ అంది రూప ఏహ్యంగా చూస్తూ. రూప, పద్మావతి విశ్వనాథం ఏదో చెప్పబోయారు. రూప, దిస్ ఈస్ బ్యాడ్. పుట్టబోయే బిడ్డ కోసం అన్నా మీరిద్దరూ కాంప్రమైజ్ అయ్యి అవడం మంచిది. మరో లాయరు సుమతి వంక చూస్తూ సలహా చెప్పమన్నట్లు చూశారు. విశ్వనాథం గారు కూడా అవునన్నట్లు చూశాడు. దిస్ ఈజ్ అప్ టు హెర్. వివాహం అంటే జన్మంతా కలిసిమెలిసి ఉండే బంధం. ఇలా ఒకరి పట్ల ఒకరికింత తిరస్కారం, కసి ఉన్న వివాహం సక్సెస్ ఎలా అవుతుంది? ఈ పెళ్లి చేసుకోమని నేను ఎలా చెప్పను? బిడ్డ కోసం కాంప్రమైజ్ అవ్వగలిగితే మంచిదే. ఇది వారిద్దరూ ఆలోచించుకోవలసింది అంది సుమతి గంభీరంగా. కమాన్ సురేష్. స్నేహితులు సంధి కుదర్చబోయారు. సురేష్ విసురుగా, సారీ, నన్ను బలవంతం పెట్టకండి. ఐ హేట్ హెర్. నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. 6 నెలల జైలు శిక్ష అంతకంటే నయం. ఆజన్మాతం అనుభవించే శిక్ష కంటే అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అంతా నిట్టూర్చారు. రూప చాలా నిర్లక్ష్యంగా చూసింది. ప్రెస్ రిపోర్టర్లు రూపని ఏవేవో ప్రశ్నలు అడిగారు. రూప అభిప్రాయాలు వ్యాసంగా రాసివ్వమని కోరారు. ఈ కేసు వల్ల మీరు సాధించింది ఏమిటి? కోర్టుకెక్కడం మీరు నష్టపోయింది ఎక్కువ కాదా? అన్నాడో రిపోర్టర్. ఏం సాధించానా? ఆ ప్రశ్న ఇంకా అడుగుతున్నారా? నేను నా జీవితం అయిపోయినా కనీసం కొన్నాళ్ళు ఈ సంఘటన గుర్తున్నంత వరకైనా ఏ యువకుడు ఓ స్త్రీని మోసం చేసే ముందు కాస్త భయపడి ఆలోచిస్తాడు కాదంటారా? నాలాంటి ఒక యువతినన్నా ఈ మోసానికి గురికాకుండా కాపాడగలిగానన్న తృప్తి నాకు చాలు. ఆడదాన్ని వాడుకుని మోసం చేసి వదిలేసే పురుషులకి ఈ కేసు ఒక గుణపాఠం కావాల్సింది. ఇలా కొన్నాళ్ళైనా గుర్తుపెట్టుకుంటారు. ఇంతకంటే ఏం సాధించాలి? నాలో మరో ఆడపిల్ల ఆలోచించే ధైర్యంగా ముందుకు అడుగు వేసేందుకు తోవ చూపాను. ఆడపిల్లలు ఇక మన మోసాన్ని సహించరు అని పురుషులకు తెలియచెప్పేందుకు ఈ సంఘటన తోడ్పడదు. ఇలా ప్రతి ఊరిలో ఒక ఆడపిల్లైనా ఆలోచించి ధైర్యంగా ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటే కొన్నాళ్ళకి ఇదో ఉద్యమం అయ్యి ఈ పురుషుల ఆట కట్టదా? దీనికి పునాది నేను వేశానన్న తృప్తి కంటే ఇంకేం కావాలి నాకు? రూప గౌరవంగా ఆవేశంగా అంది. మీరిలా పెళ్లి కాకుండా బిడ్డని కంటే అవివాహిత మాతృత్వాన్ని ప్రోత్సహించినట్లు కాదా? రేపు ఇలాగే కొందరైనా ఆలోచిస్తే వివాహ వ్యవస్థ దెబ్బతినదా? ఇలా ప్రతివారు పెళ్లి కాకుండా బిడ్డల్ని కంటే సంసార జీవితానికి తావు ఎక్కడ ఉంటుంది? కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే పుట్టబోయే బిడ్డలకి రక్షణ ఏముంది? మీలా అందరూ ఆలోచిస్తే సహితం మెచ్చుకుంటున్న మన సాంఘిక వ్యవస్థ దెబ్బతినదా? ఒక విలేకరి తెలివిగా ప్రశ్నించాడు. దానికి జవాబు రేపు చెప్పబోయే లోపల సుమతి అందుకుంది. మా పాయింట్ మీరు సరిగా అర్థం చేసుకోలేకపోయారన్నమాట. ఏ స్త్రీ కావాలని వివాహ జీవితానికి దూరం అవదు. ప్రతి స్త్రీ సంతోషంగా అన్యోన్య దాంపత్యం గడపాలని, ఇల్లాలిగా తల్లిగా సుఖమయ సంసారం చేసుకోవాలనే కోరుతుంది. కావాలని చేతులారా భవిష్యత్తు నాశనం చేసుకుని మోడులా జీవిస్తూ లోకల దృష్టిలో హీనంగా చులకన అయ్యి బిడ్డని కని తిరస్కారాలు, హేళనలు మధ్య పెంచుకోవాలని ఏ స్త్రీ కోరదు. మేం అలా స్త్రీ విచ్చలవిడిగా తిరిగి అక్రమ సంతానాన్ని కనాలని ఎన్నడూ చెప్పలేదు. స్త్రీ కూడా పురుషునిలా మనిషే కనుక ఆమె కూడా కోరికలకి బానిసే కనుక
ఏ బలహీన క్షణంలోనైనా తనని ప్రేమిస్తున్నాడని భ్రమించి పురుషునికి తనను తాను అర్పించుకోవచ్చు. పురుషునిలో ఆ బలహీనతలను క్షమించే సమాజం స్త్రీని కూడా ఎందుకు క్షమించకూడదు అన్నదే మా ప్రశ్న. చేసిన తప్పు నుంచి పురుషుడు తప్పించుకుని పెద్ద మనిషిగా చలామణి అవగా స్త్రీ ఎందుకు అన్ని విధాలా శిక్షించబడాలన్నది మా వాదన. ప్రకృతి స్త్రీ పట్ల అన్యాయం చూపి మాతృత్వం అనే శిక్ష ఆమెకు విధించింది కనుక ప్రతి స్త్రీ తనని తాను రక్షించుకోవడానికి పురుషుని మాటలను నమ్మి పెళ్లికి ముందే బలహీనతకు లోబడకూడదనే మేము అంటున్నాము. కానీ అలా బలహీనతకు లోబడిన ఒక స్త్రీ క్షమించరాని నేరం చేసినట్లు భావించరాదని, ఆ నేరమే చేసిన పురుషుడు శిక్షించబడాలనే ఆ న్యాయం కోసమే కోర్టుకెక్కింది నా క్లయింట్ అంది సుమతి. కేసు తీర్పు విన్నాక అందరూ రూప భవిష్యత్తులో ఏం చేస్తుందని ఊహాగానాలు చేస్తూ ఇళ్లకు మళ్లారు. సుమతి, విశ్వనాథం, పద్మావతి అందరూ ఇల్లు చేరారు. ఇప్పుడింకా ఏం చేద్దాం? ఇంతవరకు కేసు పూర్తయ్యాక సురేష్ దారికి వచ్చి పెళ్లాడతాడని ఆశించాను. ఇప్పుడిక ఆ పెళ్లి జరగదు కదా. రూప సంగతి ఏమిటి? ఎలా దీని సంగతి బట్టబయలు అయ్యాక మరెవరూ పెళ్లాడ్డానికి ముందుకు రారు కదా. ఇప్పుడింకా ఏం చేస్తుంది? విశ్వనాథం గారు సందేహాలు బయటపెట్టారు. నాన్నగారు, పెళ్ళి 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 జీవితంలో ముఖ్య ఘటన కావచ్చు. కానీ పెళ్ళి లేనిదే జీవితం కాదనడం సరికాదు. నేను ముందే చెప్పాను ఎవరిని పెళ్లాడే ఉద్దేశం లేదని. రిజల్ట్స్ వచ్చాయి. BA పాస్ అయ్యాను. మీరు నా చదువుకి సరిపోయే ఉద్యోగం ఏదన్నా చూపించగలిగితే నన్ను కన్నందుకు మీ బాధ్యత తీరిపోతుంది. ఆ సహాయం చేయగలిగితే మంచిదే. లేదంటే నా దారి నేను వెతుక్కుంటాను. నేను సెటిల్ అయ్యే వరకు ఆంటీ అండగా ఉంటారని ప్రామిస్ చేశారు. ఆవిడ సహాయంతో ఏదో ఉద్యోగం చేసుకుంటాను. అంటే ఇంకా మన ఇంటికి రావా? ఎలాగో ఊరువాడా తెలిసింది. ఇంక దాచుకునేందుకు ఏముంది? పద ఇంటికి. పాపం ఆవిడ్ని ఎన్నాళ్ళు ఇబ్బంది పెడతావు? పద్మావతి అంది. అందరి సంభాషణ వింది సుమతి. రూప నాకేం బరువు కాదు పద్మావతి గారు. నా ఉద్దేశం అడిగితే రూప ఇక ఈ ఊరిలో ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడైనా ఉండడం మంచిది అని నా ఉద్దేశం. నేను ఇన్నాళ్ళు దాని గురించే ఆలోచించాను. రూపకిప్పుడు 5వ నెల నిండుతోంది. ఇక 3 నెలల్లో కనే రోజులు వస్తాయి. నెల్లూరులో మా చెల్లెలు డాక్టర్గా ఉంది. అది దాని భర్త ప్రైవేటు నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. రూపని అక్కడికి పంపిద్దామనుకుంటున్నాను. మా చెల్లెలికి 2 చిన్నపిల్లలు. ఇంట్లో చూసేవాళ్ళు ఎవరూ లేక, సరి అయిన పనివాళ్ళు లేక ఇటు పిల్లలు అటు ఉద్యోగంతో నానా అవస్థ పడుతోంది. రూప గురించి అంతా రాసి రూప నా కూతురు లాంటిది అని, నీ సహాయం కావాలని అన్ని విషయాలు రాశాను. మా చెల్లెలు తప్పకుండా పంపించు. ఇంట్లో ఉంటుంది. పురుడు పోసి పంపే బాధ్యత నాది. మా ఇంట్లోనే ఉంటుంది. పిల్లలకు సాయంగానూ ఉంటుంది అని రాసింది. ఈలోగా మనము రూపకి ఉద్యోగం చూద్దాం. అక్కడ మా చెల్లెలు ప్రయత్నిస్తుంది. రూప ప్రైవేటుగా MA చదవచ్చు. లేదంటే BEd ట్రైనింగ్ పెడితే ఏ టీచర్గానన్నా ఉద్యోగం వస్తుంది. ఇది నేను ఆలోచించింది. మీరు అంగీకరిస్తే రూపని నెల్లూరు పంపిస్తాను. సుమతి ఇద్దరి వంకా చూసింది. పద్మావతి చప్పున సుమతి చేతులు పట్టుకుని దాని గురించి, దాని భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచించే మీరు ఉండడం దాని అదృష్టం. దానికి ఆ భగవంతుడే మీ దగ్గరికి వెళ్ళమని దారి చూపాడు. కన్నవాళ్ల కంటే మీరే దాని బాగు గురించి ఆలోచిస్తున్నారు. దాన్ని మీ చేతులతో అప్పుడే పెట్టేశాం. మీరేం చేసినా మీ ఇష్టం. సజల నయనాలతో అంది పద్మావతి. ఎంత నలుగురికి తెలిసినా ఇంట్లో పెట్టుకుని పెళ్ళవని దానికి మళ్ళీ పురుడు అది పోయడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందరూ వింతగా చెప్పుకుంటారు. ఎంత పట్టించుకోకూడదనుకున్నా ఇలాంటివి తప్పవు. అంచేత ఆ పురుడు అది అక్కడే అవనివ్వండి. మా చెల్లెలు డాక్టర్ కనుక ఆ గొడవంతా చూసుకుంటుంది. ఆ కొత్త ఊరిలో అయితే రూప ఎవరికీ తెలియదు. పురుడయ్యాక ఏదన్నా ఉద్యోగంలో ప్రవేశపెట్టవచ్చు. రూపా, ఏమంటావు? అంది సుమతి. ఆంటీ, మీరెలా చెబితే అలా చేస్తాను. నా బాగోగులు మీకంటే ఎవరికి తెలుస్తుంది? ఇక ఈ ఊరిలో ఉండాలని నాకు లేదు. నెల్లూరు వెడతాను. ఆవిడ పిల్లల్ని చూస్తూ అక్కడ ఉంటాను. ఈలోగా BEd సీటుకి అప్లై చేస్తాను. డెలివరీ అయ్యాక ఏదన్నా ఉద్యోగంలో చేరతాను. కానీండమ్మా, పిల్ల పెళ్లి చేసి పంపిస్తే ఇంట్లోంచి వెళ్ళదా? అలాగే రూప ఇక మా ఇంటి పిల్ల కాదనుకుంటా. ఏదన్నా ఉద్యోగం చూస్తాను. దాని అదృష్టం బాగుంటే దాని సంగతి తెలిసి పెళ్లి చేసుకోవడానికి ఏ సహృదయుడన్నా ముందుకు వస్తే సంతోషిస్తా.
దాని మార్గం అది ఎంచుకున్నాక ఇక మా చేతుల్లో ఏమీ లేదు. అత్తవారింటికి పంపినట్లు దానికి కావలసినవి 4 కొనిచ్చి నా శక్తి కొద్దీ అది లైఫ్లో సెటిల్ అయ్యే వరకు దేనికి ఇబ్బంది పడకుండా ఓ 10,000 దాని పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తాను. దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి అన్నారు విశ్వనాథం గారు. రూపా, నీవు ఇంటికి వెళ్ళి ఓ 4 రోజులుండి నీ సామాను అది సర్దుకో. నీకు కావలసిన బట్టలు అవి కొనుక్కో. ఈలోగా టికెట్టు బుక్ చేసి మా చెల్లెలికి రాస్తాను. ఇంట్లో 4 రోజులుంటే మీ అమ్మగారికి వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అంది సుమతి. రూపని వెంటబెట్టుకుని పద్మావతి విశ్వనాథం గారు ఇంటికి వెళ్ళారు. 10 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ రోజు శారదా బాలవిహార్ ఇంగ్లీషు మీడియం స్కూలు ఆవరణ అంతా రంగురంగుల కాగితాల తోరణాలతో అలంకరించబడి ఉంది. ఆరుబయట స్టేజి వేశారు. బ్లూ లేక ఆకుపచ్చ రంగు స్కూలు యూనిఫామ్ తొడుక్కుని పచ్చని సీతాకోక చిలుకల్లా పిల్లలంతా అటూ ఇటూ పరిగెడుతున్నారు. టీచర్లంతా హడావిడిగా ఇటూ అటూ తిరుగుతూ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ రోజు స్కూలు వార్షికోత్సవం జరుగుతోంది. క్రితం ఏడు పరీక్షలో మంచి మార్కులతో పాసైన వారికి బహుమానాలు, ఆట పోటీల్లో బహుమతులు, వినోద ప్రదర్శనలు జరుగుతాయి. గ్రీన్ రూమ్లో పిల్లల తల్లులు, కొందరు టీచర్లు పిల్లలకి మేకప్ చేస్తున్నారు. ఆ పూట కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఆ సభలోనే పిల్లలకి బహుమతులు అందిస్తారు. 6 గంటలకి కార్యక్రమం ఆరంభమవుతుంది. స్కూల్లో ఇంగ్లీషు టీచర్ అయిన రూప ఎక్కడ చూసినా తానే అయ్యి అటూ ఇటూ తిరుగుతోంది. పిల్లలకి ఫ్యాన్సీ దుస్తుల మేకప్ వేస్తోంది. స్టేజ్ మీద ఏ ప్రోగ్రాం ఎలా ఆరంభించాలో చూస్తుంది. ప్రైజులు పుచ్చుకోవాల్సిన పిల్లలని క్లాసుల వారీగా నించోబెడుతోంది. ప్రైజులు టేబుల్ మీద సరిగ్గా అరేంజ్ చేసి ఉన్నాయో లేదో చూస్తోంది. అందరూ రూపా రూపా ఇటు అటు పిలుస్తున్నారు. టీచర్ టీచర్ అని పిల్లలు ఏదో ఒకటి అడుగుతున్నారు. ఆ స్కూల్లో ఏ ప్రోగ్రాం అయినా ఏ ఫంక్షన్ అయినా రూప ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్నింటిలో ఉత్సాహం చూపిస్తూ చలాకీగా తిరిగే రూప హెడ్ మిస్ట్రెస్కి కుడిభుజం ఆ స్కూల్లో. సరిగా 6 గంటలకి కలెక్టర్ గారు ఆమె భర్త వచ్చారు. ప్రోగ్రాం ఆరంభమైంది. అధ్యక్షోపన్యాసం అయ్యాక కలెక్టర్ గారు గత ఏడాది క్లాసులలో ఫస్ట్ వచ్చిన పిల్లలకి బహుమతులు అందించడం ఆరంభించారు. ఆ స్కూల్ మొత్తం మీద 5వ క్లాసుకు చెందిన సుమిత్ కుమార్ ఎక్కువ బహుమతులు గెలుచుకున్నాడు. ఇంగ్లీష్లో 90, లెక్కల్లో 100, మిగతా సబ్జెక్టుల్లో 85%తో 4 సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు క్లాసుకి ఫస్టు, స్కూల్ ఫస్ట్ వచ్చి మొత్తం 4 బహుమతులు. అవి కాక వ్యాసరచన పోటీలో 1 ప్రైజు, గేమ్స్లో 2 ప్రైజులు పుచ్చుకున్న సుమిత్ అందరికంటే ఎక్కువ బహుమతులు పొంది స్కూల్ రిల్లింగ్ కప్లు గెలుచుకున్నాడు. పట్టుమని 10 ఏళ్లు లేని ఆ కుర్రాడు అన్ని బహుమతులు అందుకోవడానికి స్టేజ్ మీదకు వచ్చినప్పుడల్లా చప్పట్లు మారుమోగాయి. ప్రతి వాళ్ళు సుమిత్ని చూసి ముచ్చటపడి మెచ్చుకున్నారు. అన్ని బహుమతులు గెలుచుకున్న సుమిత్ని చూసి కలెక్టర్ గారు ముచ్చటపడ్డారు. సుమిత్ భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా, ఐఎమ్ వెరీ హ్యాపీ మై డియర్ బాయ్. యువర్ పేరెంట్స్ మస్ట్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ అంది. కలెక్టర్ గారు అలా తమ విద్యార్థిని అంతగా పొగడగానే ఉబ్బిపోయి హెడ్ మిస్ట్రెస్ సంబరంగా స్టేజ్ మీద పక్కగా నిలబడి ప్రైజులు అందిస్తున్న రూపని చెయ్యి పట్టి లాగి, షీ ఈజ్ ద ప్రౌడ్ మదర్ ఆఫ్ దిస్ బాయ్. షీ ఈజ్ ఏ టీచర్ ఇన్ అవర్ స్కూల్ అంది గర్వంగా. రియల్లీ? గ్లాడ్ టు మీట్ యూ టీచర్ అందామె రూప చెయ్యి పట్టుకుని సున్నితంగా నొక్కి. వాట్ అబౌట్ యువర్ డాడీ సుమిత్ అందామె నవ్వుతూ. వాట్ ఈజ్ హిజ్ నేమ్? సుమిత్ ఆమె వంక ఒకసారి చూసి తలెత్తి గంభీరంగా, హిజ్ నేమ్ ఈజ్ జి సురేష్ కుమార్ అన్నాడు. ఓ, వేర్ ఈజ్ హీ? ఆయన ఇవాళ ఇక్కడికి రాలేదా? ఎక్కడున్నాడు? అంది. సుమిత్, ఆయన వచ్చారండి, ఇక్కడే ఉన్నారు, ఇదిగో ఈయనే అంటూ కుర్చీలో కూర్చున్న కలెక్టర్ భర్తను చూపిస్తూ అన్నాడు. ఒక్క క్షణం అంతా నిశ్చేష్టులైపోయారు. హెడ్ మిస్ట్రెస్ కలవరపడిపోయి, సుమిత్, వాట్ ఈజ్ దిస్? ఆర్ యూ జోకింగ్? అంది చాలా సీరియస్గా. నో మిస్, హీ ఈజ్ మై ఫాదర్. యూ కెన్ ఆస్క్ మై మదర్ అన్నాడు మరోసారి తొణుకు బొణుకు లేకుండా. ఈసారి హెడ్ మిస్ట్రెస్ మొహం మరింత నల్లబడిపోయింది.
జరుగున జరుగుతున్న దానితో సంబంధం లేనట్టు నిశ్చలంగా నిలబడిన రూప వంక ఆవిడ కోపంగా చూసింది. కలెక్టర్ గారేమో తెల్లపోయి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. రూప ఏ క్షణమైనా స్టేజ్ మీద చూశాడో ఆ క్షణంలోనే కలెక్టర్ భర్త మొహం కళావిహీనమైపోయింది. ఇప్పుడది కాస్త గుర్తుపట్టలేనంతగా నల్లగా మాడిపోయింది. టీచర్, వాట్ ఈజ్ దిస్? పెద్ద మనుషులతో వేళాకోళమా? సుమిత్కి కలెక్టర్ గారి భర్త తండ్రేమిటి? ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్. గొంతు నొక్కుపట్టి రహస్యంగా అంటూ బెదిరించింది కఠినంగా. అనుపమాదేవి ఇప్పటికీ తేరుకుంది. సుమిత్ వంక, రూప వంక, భర్త వంక చూసింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన భర్త మొహం చూడగానే ఆమెకి ఏదో అనుమానం తొంగి చూసింది. సుమిత్, ఆర్ యు షూర్ దట్ హీ ఈజ్ యువర్ ఫాదర్? అంది సుమిత్ని చూస్తూ. సుమిత్ ఆమె వంక సూటిగా చూస్తూ ఎస్ మేడం అన్నాడు. హూ టోల్డ్ యూ? మై మదర్ టోల్డ్ మీ. హ్యావ్ యూ నాట్ సీన్ హిమ్ బిఫోర్? మళ్ళీ అడిగింది అనుపమాదేవి. నో, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ హిమ్ అన్నాడు సుమిత్. ఆవిడ ఈసారి నిశ్చలంగా నిలబడిన రూపవంక చూసి టీచర్, వాట్ ఈజ్ దిస్? సుమిత్ చెబుతున్నది నిజమా? మా వారు మీకు భర్త ఎలా? వచ్చిరాని తెలుగులో పట్టి పట్టి అంటూ ఆశ్చర్యంగా అడిగింది. రూప తలెత్తి సూటిగా అనుపమాదేవి కళ్ళలోకి చూసింది. మేడం, ఐ నెవర్ సెడ్ దట్ హీ ఈజ్ మై హస్బెండ్. హీ ఈజ్ ఫాదర్ టు మై సన్, దట్స్ ఆల్ అంది. అనుపమాదేవికి అర్థమైంది. ఓ, ఐ సీ అంది సాలోచనగా భర్త వంక చూస్తూ. సురేష్ పరిస్థితి దుర్భరంగా ఉంది. అందరి ముందు అంత అవమానం ఆయన సహించలేకపోయాడు. భార్య చూపులు ఎదుర్కోలేకపోయాడు. మాడిపోయిన మొహంతో చటుక్కున లేచి బయటకు చరచరా వెళ్ళిపోయాడు. వెడుతూ వెడుతూ రూపవంక కసిగా ఒక చూపు విసిరాడు. హెడ్ మిస్ట్రెస్ గాబరా పడిపోతూ ఏదో చెప్పబోయింది. సభలో కలకలం చెలరేగి గందరగోళం అయింది. అనుపమాదేవి చప్పున తెలివి తెచ్చుకొని మొహంలో భావం మార్చేసి ఏం జరగనట్టు నవ్వుతూ కమాన్ టీచర్, ప్రొసీడ్ అంటూ హెచ్చరించింది. మిగతా ప్రైజులు పంచిపెట్టడం పూర్తి చేసిందావిడ. ఆవిడ వెళ్ళబోతూ రూపవంక చూసి ఐ లైక్ టు టాక్ టు యూ 10 minutes. వేర్ కెన్ ఐ మీట్ యూ? అంది మర్యాదగా. రూప, మీ ఇష్టం, ఎక్కడైనా సరే. ఇఫ్ యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఇఫ్ యూ హ్యావ్ నో అబ్జెక్షన్ వీ క్యాన్ గో టు మై హౌస్ అంది. సరే రండి వెడదాం అంది అనుపమాదేవి కారు వైపు నడుస్తూ. రూప హెడ్ మిస్ట్రెస్తో చెప్పి పర్మిషన్ తీసుకుని ఆవిడతో కారెక్కింది. వాళ్ళిద్దరూ కారెక్కగానే అందరూ ఒక్కుమ్మడిగా జరిగిన దాని గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు ఆరంభించారు. ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. నో టెల్ మీ ఆల్ అబౌట్ దిస్. మా వారు మీ అబ్బాయికి తండ్రి ఎలా అయ్యారు? ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ టు నో ఆల్ దిస్. చాలా ఆరాటంగా అడిగింది అనుపమాదేవి. సుమిత్ని పక్క గదిలో చదువుకోమని చెప్పి ఇద్దరూ ముందు గదిలోకి కూర్చున్నారు. 3 గదుల ఇల్లది. ముందు గదిలో 4 గోద్రేజ్ కుర్చీలు, ఓ బల్ల, మూలగా టేబుల్ ఫ్యాను, అలమరలో పుస్తకాలు నీటిగా సర్ది ఉన్నాయి. రెండో గదిలో 2 మంచాలు, పెట్టెలు, బట్టలు. మూడో గది వంటకి, భోజనానికి. నీట్గా ఉన్న ఆ చిన్న ఇంటిని, ఆ ఇంటి ఇల్లాలు రూప పట్టి పట్టి కుతూహలంగా చూసింది అనుపమ. ఇల్లులాగే ఇల్లాలు చాలా సింపుల్గా, చక్కగా ఉతికి గెంజిపెట్టిన మంచి ప్రింటెడ్ చీర, అదే బ్లౌజు, ఎడమ చేతికి వాచి, కుడి చేతికి 2 గాజులు, మెడలో సన్నని చైన్తో, జుట్టు పొట్టిగా కత్తిరించి రబ్బర్ బ్యాండ్ కట్టిన జుట్టు, చాలా తేలిగ్గా లైట్ కలర్ లిప్స్టిక్తో ఉన్న రూపని గమనించింది అనుపమ. ఈమెకి తన భర్తకి ఎప్పుడు ఎలా సంబంధం ఉండేదో, పిల్లవాడు ఎప్పుడు ఎలా పుట్టాడో, మరి రూపని పెళ్లి చేసుకోకుండా ఎందుకు వదిలి తనని చేసుకున్నాడో ఆమె మనసు నిండా రకరకాల ప్రశ్నలు. వాటి జవాబులు వినాలని ఆమెకు చాలా ఆరాటంగా ఉంది. రూప అబద్ధం చెప్పలేదన్నది భర్త మొహం చూడగానే గ్రహించగలిగింది ఆమె. ఒక అరగంటలో గుర్తుపట్టలేనంతగా మాడిపోయిన ఆ మొహం చూసి సుమిత్ తండ్రి అతనేనన్న దానిలో ఇక సందేహం ఏమీ లేకపోయిందామెకి. భర్త గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడని డ్రైవర్ చెప్పాడు. అతను తనింకా స్కూల్ ఫంక్షన్లో ఉందనుకుంటాడు. అతన్ని అడిగే ముందు రూప ద్వారా సంగతి వినాలనిపించింది ఆమెకి. అతన్ని అడిగితే నిజం కాదని బుకాయించవచ్చు. అందుకే ముందు రూప ద్వారా నిజాలు వినాలనుకుని ఆమె వచ్చింది. అనుపమాదేవిని చూడగానే రూపకు ఎందుకో సద్భావం కలిగింది.
చదువు సంస్కారాలు ఉట్టిపట్టే ఆమె మొహంలో సౌమ్యత ఉంది. ఆవిడ గుజరాతీ అని, ఐఏఎస్ పాసయ్యాక కావాలని ఈ ప్రాంతంలో కలెక్టరుగా వేయించుకుందని విని ఉంది. సురేష్ జైలు నుంచి వచ్చాక ఊళ్ళో మరి మొహం చూపలేక అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ ఏదో ఫ్యాక్టరీ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ అయి వచ్చి ఇక్కడ తనే సొంతంగా ఓ ఫ్యాక్టరీని నెలకొల్పాడు. ఈ ట్రైనింగ్ సమయంలో ఐఏఎస్ ట్రైనింగ్ ఉన్న తన బాస్ కూతురి అభిమానాన్ని చూరగొని ఆమెకు భర్త అయ్యాడు. ఆవిడే ఈ అనుపమ. సురేష్కి ఇంత చదువుకున్న భార్య, ఇంత పెద్ద ఉద్యోగస్తురాలు దొరికిందనుకోగానే ఏమూలో ఏదో అసూయో అసంతృప్తో తొంగి చూసింది. అతను పెళ్లి కాకుండా అవస్థలు పడాలని, ఆ విధంగా తన కసి తీరాలని ఆమె అంతరంతరాలలోని కోరిక తీరకపోగానే ఏదో ద్వేషం కలిగింది. తన పిచ్చి కాకపోతే ఈ దేశంలో మగాడికి పిల్ల ఏం కరువు? చిన్నప్పుడు ఏదో జరిగిందని పెళ్లి కాకుండా పోతుందా? మగాడికి అదో పెద్ద తప్పు కింద జమ అనుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ప్లీజ్ చెప్పండి. సారీ ఫర్ మై బ్యాడ్ తెలుగు. ఇంకా అంత బాగా రాలేదు. డిపార్ట్మెంటల్ పరీక్ష పాసయ్యాను గాని మాట్లాడడం మీలాగా రావడం లేదు. ప్లీజ్ మా వారితో మీకెలా, మీ సుమిత్ ఎలా అంతా చెప్పండి అంది తడుముకుంటూ. నా తెలుగు చూసి నవ్వకండి అంది. వై డోంట్ యూ ఆస్క్ యువర్ హస్బెండ్? ఆయననే అడగవచ్చు కదా అంది రూప. నో, ఫస్ట్ ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ అంది ఆమె నిష్కర్షగా. ఆల్ రైట్, ఇఫ్ యూ వాంట్ టు హియర్ ఐ విల్ టెల్ అంటూ రూప మొదటి నుంచి అంతా చెప్పుకొచ్చింది. అనుపమ కళ్ళు వెడల్పు చేసుకుని ఆశ్చర్యంగా అంది. నిజంగా ఇంత జరిగిందా? హీ నెవర్ టోల్డ్ మీ అంది. హౌ? ఎలా చెప్తాడు? ఒక ఆడపిల్లను వాడుకుని వదిలానని ఏ మగాడు భార్యతో చెబుతాడు? ఎస్ రూప, మీరు నిజంగా చాలా ధైర్యస్తులు. కోర్టుకెక్కి సురేష్కి బుద్ధి చెప్పడానికి మీ ఫ్యూచర్ కూడా లెక్క చేయలేదంటే నిజంగా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంతేకాదు, పెళ్లి లేకుండా ఇలా ఒక పిల్లాన్ని కని పెంచుకోవాలంటే ఎంత సాహసం ఉండాలి. రియల్లీ ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ అంది అభినందనపూర్వకంగా. అభినందిస్తున్నారా? అంటే నేను చేసిన పనిని అసహించుకోవడం లేదా? ఇలా అక్రమంగా ఓ బిడ్డని కన్న దాని మీద మీకు సానుభూతి ఉందా? రూప సందేహంగా అడిగింది. వై షుడ్ ఐ హేట్ యూ? మీరన్నట్లు మీరొక్కరే తప్పు చేయలేదు. అసహ్యించుకుంటే సురేష్ పిరికితనాన్ని, కుసంస్కారాన్ని అసహ్యించుకోవాలి అంది అనుపమ తీవ్రంగా. రూపమొహంలో ఆనందం కదలాడింది. ప్రశంసాపూర్వకంగా అనుపమాదేవిని చూస్తూ మీరింత ఆహృదయులని అనుకోలేదు. మీరు నా తరఫున మాట్లాడుతారని అనుకోలేదు అంది పట్టుకున్న గొంతుకతో. సో యూ హ్యావ్ అండర్ ఎస్టిమేటెడ్ మీ. ఎస్ రూప, నేను ఒక స్త్రీని. నేను చదువుకున్నాను. కాస్తో కూస్తో అభ్యుదయ భావాలున్నాయి. మన స్త్రీలకి అనాదిగా జరుగుతున్న అన్యాయం నాకు మాత్రం తెలియదా? రూప, నిజంగా నీలా ఆలోచించే స్త్రీలు నూటికి ఒక్కరన్నా ఉండి ధైర్యంగా మగాళ్ల మోసాలని ఎదుర్కొంటే వాళ్ళ ఆటలు ఎప్పుడో కట్టేవి. రూప, మై సింపథీస్ ఆర్ విత్ యూ. ఐ విల్ నెవర్ ఫర్గివ్ సురేష్ ఫర్ దిస్ తీవ్రంగా అంది. నో మేడం, నా గురించి అనవసరంగా అతనితో మీరు ఘర్షణ పడకండి. జరిగిపోయిందేదో జరిగింది. ఇప్పుడు నాకింతకంటే జరిగే ప్రమాదం ఏమీ లేదు. నష్టపోయిందేదో చాలా రోజుల క్రితమే నష్టపోయాను. ఇప్పుడింకా నా ఏకైక లక్ష్యం సుమిత్ని బాగా చదివించి వాడికి మంచి భవిష్యత్తు కలిగించడమే. వాడికి తండ్రి లేని లోటు ఏ విషయంలోనూ కనబడకుండా పెంచాలన్నదే నా కోరిక. నేను చేసిన తప్పుకి నా బిడ్డని ఏ అనాథ శరణాలయాల పాలో చేసి వాణ్ణి బిచ్చగాడిగా, దొంగగా, సమాజానికి చీడపురుగులా తయారు చేసి వాణ్ణి శిక్షించకుండా నేను చేసిన తప్పుకి, నా తొందరపాటుకి నన్ను నేను శిక్షించుకున్నాను. ఎలా పుట్టిన బిడ్డని కని పెంచుకునే హక్కు తల్లికి ఉండాలని, అలాంటి బిడ్డకి సంఘంలో స్థానం ఉండాలన్న నా ధ్యేయం నెరవేర్చడం కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాను. ఎన్నెన్నో విమర్శలు, హేళనలు, తిరస్కారాలు ఎదుర్కొంటూ ఇన్నేళ్లు వాడిని పెంచాను. మరిన్ని కష్టాలు పడ్డా వాడిని ఒక మంచి సంస్కారవంతుడిగా, మంచి విద్యావంతుడిగా, మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం. అది నేను నెరవేర్చుకుంటాను. మేడం, సురేష్కి తన బిడ్డ బ్రతికే ఉన్నట్లు, వాడో అనమకుడిగా, అక్రమ సంతానంగా కాక చక్కగా మంచి పిల్లాడుగా క్రమశిక్షణతో పెరుగుతూ
రేపొద్దున్న తండ్రిని మించిన తనయుడుగా తయారవుతాడు నా పెంపకంలో అని తెలియచెప్పడానికే ఈరోజు సుమిత్కి ఆయనే నీ తండ్రి అని చూపాను. అంటే మీకు ముందే ఇలా మేం స్కూల్కి వస్తున్నట్లు అంతా తెలుసా? మేం ఇలా సుమిత్ తండ్రి పేరు అది అడుగుతామని ఎలా గెస్ చేశారు? ఆశ్చర్యంగా అడిగింది అనుపమాదేవి. రూప నవ్వింది. మనిషి సైకాలజీ ఆ మాత్రం తెలియదంటారా నాకు? సుమిత్ అన్నింట్లో ఫస్ట్ వచ్చాడు. న్యాచురల్గా అందరూ ఎవరి పిల్లాడని తెలుసుకోగోరుతారు. ప్రైజులు ఇచ్చేవాళ్ళు సహజంగా స్మార్ట్గా తెలివిగా ఉండే పిల్లాడు ఎవరి అబ్బాయి అని అడగటం సహజం. మీరు అడుగుతారని నాకు తెలుసు. అడగకపోయినా హెడ్ మిస్ట్రెస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక స్కూల్ మొత్తం మీద ఎక్కువ బహుమతులు గెలుచుకున్న అబ్బాయిని నా కొడుకుగా పరిచయం చేసి ఉండేవారు. తల్లిని చూశాక తండ్రిని గురించి ప్రశ్న వస్తుంది. ఆ విధంగా సురేష్ సుమిత్ తండ్రని తెలిసేది. అలా జరగకపోయినా మీటింగ్ అయ్యాక సురేష్ దగ్గరకు తీసుకువెళ్ళి సుమిత్కి నీ తండ్రి అడిగో అని చూపేదాన్ని. అంటే సురేష్ ఎక్కడుంది, ఏం చేస్తుంది అంతా తెలుసన్న మాటని మీకు. ఎందుకు తెలియదు? మా సంగతి ఆంటీ వల్ల సురేష్ సంగతి తెలుసుకుంటూనే ఉన్నాను. సురేష్ 6 నెలలు జైలు శిక్ష తరువాత అహ్మదాబాద్లో ట్రైనింగ్ అవుతూ ఓ గుజరాతీ అమ్మాయిని పెళ్లాడాడని అన్నీ తెలుసు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారిని సభకి ఆహ్వానిద్దాం అని హెడ్ మిస్ట్రెస్ మీ పేరు చెప్పగానే నాకు చాలా సంతోషం కలిగింది. నేను అనుకున్నది ఇంత త్వరలోనే సిద్ధిస్తున్నందుకు. ఏమనుకున్నారు? తండ్రి లేకుండా తండ్రి నీడ పడకుండా నా కొడుకుని అతన్ని మించిన వాడిని చేసి అతని ముందు సగౌరవంగా నిలబెట్టాలనుకున్నాను. నా కొడుకుని చూసి అతను తలదించుకునేటట్లు చెయ్యాలనుకున్నాను. ఆ కోరిక ఎప్పుడో కాకుండా ఇంత త్వరలోనే తీరింది. నే అనుకున్నది సాధించగలిగినందుకు ఈనాడు ఎంతో ఆనందంగా ఉంది మేడం. రూప కళ్ళు తడి అయ్యాయి. మీరు ఇలా అవివాహితులుగా ఉండి కొడుకుని కనిపెంచడంలో ఏం ఇబ్బందులు పడలేదా? ఎవరూ ఏమీ అనలేదా? విమర్శలు ఎలా ఎదుర్కొన్నారు? కుతూహలంగా అడిగింది ఆమె.